శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 15వ ఘట్టం జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు. 1వ ప్రశ్న. శిష్యుడు గురువుని విధంగా ప్రశ్నిస్తున్నాడు. జ్ఞానులందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు వారిలో కనపడే స్థితి భేదం ఎందులకు కలుగుతుంది? గురువు గారు ఈ విధంగా చెప్తున్నారు. జ్ఞాన భూమికల భేదాన్ని బట్టి వారికి ఆ స్థితి భేదం కలిగింది. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. వేదాంత గోష్ఠి 15వ ఘట్టము జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు. శిష్యుడు ఈ విధంగా అడిగాడు, జ్ఞాన భూమికలు ఎన్ని, అవి ఏమి? శిష్యుని ప్రశ్నకు గురువు గారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. అవి 7. 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానస, 4 సత్వాపత్తి, 5 అసంసక్తి, 6 పదార్థభావిని, 7 తుర్యగా అని వాటి పేర్లు. మహాత్మా అనాథదాసు గారు విచారమాల అనే తమ గ్రంథంలో ఈ జ్ఞాన భూమికలను గురించి క్రింది విధంగా వర్ణించారు. విషయ విషేభ ఇద్వేషత గురుతీరథ అనురాగ్ తాతై శుభ ఇచ్ఛా కహి కథాశ్రవణ మనలాగ్. అర్థము: విషయాలు అనిత్యాలు, సాతిశయ దోషవంతాలు, స్పర్శ మాత్రంతో దుఃఖం కలిగించేవి అని తెలిసి వాటి యందు త్యాగబుద్ధి కలిగి గురువుల యందు ప్రీతి, తీర్థాటనంలో అనురాగము, పారమార్థిక కథలపై ఆసక్తి కలిగి ఉండటాన్ని శుభేచ్ఛ అంటారు. జ్ఞాన భూమికలలో ఇది మొదటిది. భగవతి గతి అసమతి ప్రేమయుక్త నితచిత్త గుణగావత పులకిత హృదయ దిన దిన సరస సుహీత. అర్థము: భగవంతునిపై ప్రీతి, భగవంతుని జ్ఞానంతో మోక్షము కలుగుతుంది అనే నిశ్చయము, భగవదాసక్తమైన చిత్తము అన్యాసక్తము కాకుండుట, భగవద్గుణ గానంతో తను మనస్సు పులకించటము, ఉత్తమ గుణాలు నానాటికి వృద్ధి పొందుట, ఇవి శుభేచ్ఛ భూమికలకు చిహ్నాలు. దూజీ కహి విచారణ ఉపజో తత్వ విచార ఏకాంత వైశోధన లగ్యో కోహంకో సంసార. అర్థము: ప్రపంచంలో సత్యమేది అసత్యమేది అనే జిజ్ఞాసతో ఏకాంతవాసం చేస్తూ నేనెవరు, ఈ జగత్తు స్వరూపమేమి అనే విచారణతో కాలం గడుపుట విచారణ అనే 2వ భూమిక. తను మానసాసుతీ సరి మనకో ప్రత్యాహార స్థిరహై శుద్ధ స్వరూపకో రాఖై నిత సంభార. అర్థము: బయటి లోపలి విషయాల నుండి చిత్తాన్ని నిరోధించి తన స్వరూపమై ఉండే పరబ్రహ్మమును నిరంతరము స్మరిస్తూ ఉండుట తను మానస అనే 3వ భూమిక. తను మానస అనగా సూక్ష్మ స్థితిని పొందిన మనస్సు అని అర్థము. చతుర్థి సత్వాపత్తియః అనుభవ ఉదయ అభంగ ఆత్మా జనదరస్యో భవైజో మధ్య సింధూతరంగ. అర్థము: నిరంతరము బ్రహ్మచింతన చేయడంతో సంశయ విపర్యయాలు తొలగి స్వరూప సాక్షాత్కార అనుభవం సిద్ధిస్తుంది. తద్వారా సముద్ర మధ్యంలోని తరంగము సముద్ర రూపమే అయి ఉన్నట్లు ఈ జగత్తు ఆత్మ అనే సముద్రంలో అల, ఇది ఆత్మరూపమే కాని భిన్నము కాదు అనే ఆరూఢ జ్ఞానం కలుగుతుంది. ఈ భూమికను సత్వాపత్తి అంటారు. ఇది 4వ భూమిక. छूटेतन अभिमान जब निश्चय कियो स्वरूप
असंशक्तियः भूमिका పంచమ మహా అనూప్. పంచమ మహా అనూప్. అర్థము: స్వరూప నిశ్చయం కలగడంతో దేహాభిమానం గలితమైపోయి, అనగా తనను శరీరానికంటే భిన్నంగా ఎరిగిన నిరుపమాన స్థితియే అసంశక్తి అనే 5వ భూమిక. కహే పదార్థ బుద్ధిలోం सबको हो ई अभाव, यह पदार्थ भाविनी षष्ठी भूमि लखाव. షష్ఠీ భూమి లఖావ్. అర్థము: కాపులు, కడియాలు, కమ్మలు, ఉంగరాలు మొదలైన ఆభరణాలు ఎన్ని ఉన్నా వస్తు స్వరూపం తెలిసిన వానికి అంతటా బంగారమే ప్రతీతమైనట్లు దేహము మొదలుకొని బుద్ధి వరకు తోచే పదార్థాలన్నీ ప్రతీతి మాత్రాలే కాని వస్తుతః లేనివే అని అవన్నీ అధిష్టానమైన బ్రహ్మస్వరూపంతో ఏ అవస్థలో అయితే గోచరిస్తాయో ఆ స్థితిని పదార్థ భావిని అని అంటారు. ఇది 6వ భూమిక. భావనతః కచు సప్తమతురీయమాహి మేతూతః న సభవైకః ఆహైకః నాహి కః ఆహైకః నాహి. అర్థము: నేను అనగా ప్రమాత, నీవు అనగా ప్రమేయము అనే ఈ రెండితో సిద్ధించే ప్రమాణము కలిసి త్రిపుటి ద్వైతము 4వ 5వ భూమికలలో ఉంటుంది, 6వ భూమికలో ఉండదు. ఆ ఉండుట లేకపోవట, భావ అభావాలు లేని భూమికనే తురీయము అంటారు. ఇది జ్ఞాన భూమికలలో 7వది. భావ అభావ పదార్థానికి భిన్నమైన వస్తువు ఏదైనా ఉంటుందా? ఉండదా? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుతో కూడా సర్వేంద్రియాలు దేన్ని పొందలేక వెనక్కి మళ్ళుతాయో ఆ అవ్యాచ వస్తువే అది. అనగా ఈ జ్ఞాన భూమికలను గురించి పూజ్యపాద శ్రీ నిత్యానంద ప్రకాశానంద స్వాముల వారి సంభాషణలో క్రింది విధంగా చెప్పబడింది. శుభేచ్ఛ: నేను ఇంతకాలము మూఢత్వంలో పడి జీవితాన్ని వృధా చేసుకున్నాను. జరిగిందేదో జరిగింది. లేచినప్పటి నుండే తెల్లవారిందనుకోవాలి. మరచిన చోటు నుండే మళ్ళీ లెక్క పెట్టాలి. ఆ విధంగా ఇప్పటి నుండి అయినా నా ఆత్మ కళ్యాణానికి పాటుపడతాను. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన సద్గురుని ఆశ్రయించి మోక్ష శాస్త్రాలను అభ్యసిస్తాను. వారు బోధించిన ప్రకారము ఆత్మ విచారం చేస్తాను అని ఈ విధంగా సాధనా చతుష్టయ సంపత్తి కలిగిన అధికారికి కలిగిడి ఇచ్చయే శుభేచ్ఛ అని చెప్పబడుతుంది. తాత్పర్యం ఏమంటే, నిషిద్ధ కర్మలను పరిత్యాగం చేసి ఫలాభిసంధి సహితంగా విహిత కర్మలను ఆచరిస్తూ చిత్తశుద్ధిని సంపాదించి వివేకము, వైరాగ్యము, శమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వము అనే 4 సాధనాలను సమకూర్చుకొని వేదాంత శాస్త్రాలను శ్రవణం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనే ఉత్కటమైన ఇచ్ఛనే శుభేచ్ఛ అంటారు. 2. తీవ్ర వైరాగ్యంతో కూడి నియమనిష్టలతో వేదాంత శాస్త్రాలను శ్రవణ మననం చేస్తూ శ్రద్ధాయుక్తుడై గురుసేవను ఆచరిస్తూ ఏకాంతవాసము, హితమితాశనమును అవలంబించి గురూపదిష్ట వాక్యాలను, మోక్ష శాస్త్రాలను పునఃపునః విచారించుటయే సువిచారణము అనే 2వ భూమిక. 3. పై 2 భూమికలతో కూడి శబ్దాది విషయాలలో ఆసక్తి లేక శ్రవణ మనన నిధిధ్యాసలను అవలంబించి సవికల్ప సమాధి బలంతో బుద్ధికి తనుత్వము అనగా సూక్ష్మత్వం కలిగినప్పుడు తను మానస అనే 3వ భూమిక సిద్ధించినట్లు. 4. పూర్వోక్తమైన 3 భూమికలను అభ్యసించినప్పుడు బాహ్య పదార్థాలకు సంబంధించిన రాగ సంస్కారము నిర్మూలనం కాగలదు. మనస్సు విషయవాసన నుండి విరక్తం కాగలదు. మాయకు, దాని కార్యాలకు అతీతమైన శుద్ధ సన్మాత్ర, చిన్మాత్ర, ఆనందఘనమైన ఆత్మయందు త్రిపుటి లయించి అనగా నిర్వికల్ప సమాధి రూప సాక్షాత్కార పర్యంతమైన స్థితి కలిగినప్పుడు సత్వాపత్తి అంటారు. ఇది 4వ భూమిక. ఈ 4వ భూమికకు చెందిన జ్ఞానిని బ్రహ్మవిదుడు అంటారు. 5. పై 4 భూమికలను అభ్యసించిన బలంతో బాహ్య అభ్యంతర వస్తువుల రూపములు కానీ
సంస్కారములు కాని చిత్తమునకు అంటుకోక సమాధి పరిపాక ఫల ప్రభావంతో చిత్తము బ్రహ్మ ఆత్మభావన స్థితమై ఉండుటే అసంశక్తి అనే 5వ భూమిక. ఈ భూమికలో అవిద్య దాని కార్యాల సంబంధము ఉండదు కాబట్టి దీని పేరు అసంశక్తి అని చెప్పబడింది. ఈ భూమికకు చేరిన జ్ఞానిని బ్రహ్మ విద్వరుడు అంటారు. 6వ భూమిక పదార్థ అభావిని. పైన చెప్పిన 5 భూమికలను అభ్యసించి స్వాత్మారామ పరాయణుడైన వానికి బాహ్య అభ్యంతర పదార్థాల ప్రతీతి నశిస్తుంది. కావుననే ఈ భూమికను పదార్థ అభావిని అన్నారు. ఇట్టి వానికి స్వయంగా పదార్థాల భావన అనగా ప్రతీతి లేకున్నా ఇతరుల ప్రేరేపణతో కలుగుతూ ఉంటుంది. తద్వారా శరీర నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఈ భూమికలు కలవానిని బ్రహ్మ విద్వరీయుడు అంటారు. 7వ భూమికను తుర్యమని అంటారు. పూర్వోక్తాలైన భూమికలను చిరకాలం అభ్యసించడంతో అట్టి వానికి భేద ప్రతీతి బొత్తిగా ఉండదు. అవస్థాత్రయాతీతమైన ఆత్మ బ్రహ్మరూపమే అనేది జ్ఞానము అఖండితంగా ఉంటుంది. ఈ భూమిక యందలి జ్ఞాని బ్రహ్మ విద్వరిష్ఠుడు అనబడతాడు. ఈ తురియావస్థ జీవన్ముక్తిని పరాకాష్ఠ స్థితి. ఇక తురియాతీతము బ్రహ్మమే. ఇది విదేహముక్తికి చెందిన మాట. బ్రహ్మమునందు భూమికా భేదాలు లేవు. ఈ 7 భూమికలలో మొదటి 3 సాధకా కోటిలోనివి. 4వది తత్వజ్ఞాన రూపమైనది కాబట్టి జీవన్ముక్తికి కానీ విదేహముక్తికి కానీ అది సాధనమై ఉంటుంది. 5, 6, 7 భూమికలు జీవాన్ముక్తులకు కల ఆనంద విలక్షణత్వాన్ని సూచిస్తాయి. ఉత్తరోత్తర భూమికలలో జీవన్ముక్తినికి దేహ భావన తగ్గి ఉంటుంది. చివరికి ఉన్మత్త దశ కూడా కలుగుతుంది. 4వ భూమిక వరకు ఉపదేశములు బోధలు తగినంత వ్యవహారము జరుపుకుంటాడు. 5వ భూమికలో ఉన్మత్త దశను పొంది శుకుని వలె జడభరతుని వలె ప్రవర్తిస్తూ ఏదో ఉత్తమాధికారి అయి ఉత్తమ ప్రారబ్ధం కలవానికి ఉపదేశించగలుగుతాడు. 6వ భూమికలో అది కూడా లేదు. 7వ భూమికను పొందినప్పుడు ఆ శరీరము 21 రోజుకు మించి నిలవదని మహాత్ములు అంటారు. 4వ భూమికలో చెప్పిన జ్ఞానానికి అధికారులు కృతోపాస్తి అకృతోపాస్తి అని 2 విధాలు. కృతోపాస్తి అంటే బ్రహ్మజ్ఞానము అనగా ఆత్మ బ్రహ్మరూపము అనే జ్ఞానము కలగక పూర్వము లెస్సగా ఉపాసనలను ఆచరించినవాడు. అకృతోపాస్తి అంటే ఉపాసనలను ఆచరించనివాడు అని అర్థము. ఈ ఇద్దరిలో కృతోపాస్తి అయినవాడు సాధనా చతుష్టయ సంపత్తి కలవాడై ఉండబట్టి సులభంగా జ్ఞానం పొంది ఆయా ఊర్ధ్వ భూమికలను అధిరోహించగలుగుతాడు. 2వ వాడైన అకృతోపాస్తికి సాధనా సంపూర్ణత ఉండదు. 1, 2 సాధనాలు మాత్రము స్పష్టమై తక్కినవి అస్పష్టమై ఉంటాయి. ఇట్టి సాధకుడు బుద్ధిమంతుడైనచో 4వ భూమికను చేరి తత్వజ్ఞానం పొందగలుగుతాడు. వాడు దీర్ఘకాలాభ్యాసంతో కాని పై భూమికలకు చేరలేడు. తత్వజ్ఞాన సిద్ధి కృతోపాస్తికి వలె అకృతోపాస్తికి సులభం కాదు. ఈ సప్తజ్ఞాన భూమికల విషయాన్ని వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో శ్రీరామచంద్ర ప్రభువుకి ఉపదేశించి ఉన్నాడు. అజ్ఞాన భూమికలు 7. 1 జాగ్రత్తావస్థ, 2 జాగ్రత్త, 3 మహాజాగ్రత్త, 4 జాగ్రత్త స్వప్నము, 5 స్వప్నము, 6 స్వప్న జాగ్రత్త, 7 సుషుప్తి అని వాటి పేర్లు. ఇవి పరస్పరము కలుసుకొని అనేక ప్రకారాలవుతాయి. 1 బీజ జాగ్రత్త. సృష్టికి ఆదిలో మాయా ప్రభావంతో నామరహితము నిర్మలము చిదాభాసవంతము అయిన రూపము ఏర్పడింది. అదే తరువాత ప్రాణధారణాది క్రియలకు ఆధారమై చిత్తమని జీవుడని చెప్పబడింది. అది జాగ్రత్తకు బీజం కాబట్టి బీజ జాగ్రత్త అని పిలువబడింది. అది సంవిత్తు నూతనావస్థ. 2 జాగ్రత్త. బీజ జాగ్రత్తకు తర్వాత పరిణామం ఇది. ఈ స్థూల శరీరమే నేను, ఈ స్థూల శరీర సంబంధమైన భోగ్య పదార్థాలు నావి అని ఈ విధంగా కలిగే అచల ప్రత్యయమే జాగ్రత్తని చెప్పబడింది. 3 మహాజాగ్రత్త. పూర్వోక్తమైన అచల ప్రత్యయము అనగా దృఢ విశ్వాసము మరింత దృఢమై ఉండుట మహాజాగ్రత్త. 4
జాగ్రత్త స్వప్నము అభ్యాసంతో పని లేక రూఢి అయిపోయి సంకల్ప మాత్రములే స్వరూపంగా కలిగి అనగా జాగ్రత్తలోని మనోరాజ్యమే జాగ్రత్త స్వప్నము. ఇద్దరు చంద్రుల ప్రతీతి, శుక్తి రజత భ్రాంతి, మరీచికల భ్రమ ఇవన్నీ జాగ్రత్త స్వప్న భేదాలు. జాగ్రత్తావస్థలోనే స్వప్నం వంటి వ్యవహారం జరగడము జాగ్రత్త స్వప్నమని చెప్పబడుతుంది. 5 స్వప్నము నిద్ర మధ్యంలో కానీ నిద్ర అంత్యంలో కానీ మిథ్యా పదార్థాలు స్వల్పకాలం అగుపడి తర్వాత అదృశ్యమైపోతాయి. అవి సత్యం కాదు, మిథ్యాభాసలే అని తెలుస్తుంది. ఇది స్వప్నము. ఈ స్వప్నము మహాజాగ్రత్తలో స్థూల శరీరము కంఠము నుండి హృదయం వరకు ఉండిన నాడీ భాగంలో కలుగుతుంది. 6 స్వప్న జాగ్రత్త. స్వప్నమే జాగ్రత్తలో వలె దృఢమై ఉంటే అదే స్వప్న జాగ్రత్త. 7 సుషుప్తి. పైన చెప్పిన 6 భూమికలకు కారణమైన వాసనా సహితమైన స్థితి అనగా అజ్ఞాన అవస్థే సుషుప్తి అని చెప్పబడుతుంది. ఇవి ఏ అజ్ఞాన సప్తభూమికలు. సముద్రపు సుడిగుండాలలో నావ భ్రమించున్నట్లు జీవుడు ఈ అజ్ఞాన భూమికలలో పడి మోహము అనే సుడిగుండాలలో భ్రమిస్తూ ఉంటాడు. జీవుడు జనన మరణ రూప సంసారంలో వెతలు పొందుటకు ఈ అజ్ఞాన భూమికలే కారణము. కావున అవశ్యము వీటిని పరిత్యజించాలి. ఈ విషయము యోగ వాసిష్ఠ రామాయణమున ఉత్పత్తి ప్రకరణమునందు 117వ సర్గంలో 15 నుండి 21వ శ్లోకం వరకు చెప్పబడింది. ఇట్లు వేదాంత గోష్ఠిలో జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు అనే 15వ ఘట్టము ముగిసింది. ఓం తత్సత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.